పిచ్చిరెడ్డి కాదురా, ఈ పేరు ఎవరో బలి పెట్టినారా నీకు పిచ్చిరెడ్డి అని? కాదు అసలు ఏంది, అసలు ఎందుకు ఆయన అంత బాధపడటం ఎందుకు? నాకు అవమానం జరిగిపోయింది, నన్ను అవమానం చేస్తున్నారని ఎందుకు అంటాం? కాదురా, ఒక మాట చెప్తా, వింటావా? నాకు అవమానం జరిగింది, నాకు అవమానం జరిగిందంటే మన పార్టీలో జరగకుండా ఉండేది ఎవడికని కదా. ఇప్పుడు మన పార్టీలో అవమానాలు జరగకుండా ఉండేది ఎవరికి? అవమానము లేదంటే సిగ్గు లజ్జ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకు, మరి అటువంటి వాటిని అనుసరించే వాళ్ళకు, నాకు సిగ్గేస్తుంది అనేటువంటి వాళ్ళకు మన పార్టీలో ఎవరున్నా అటువంటి వాళ్ళు ఉంటారే చూసా ఎవరున్నా? ఎందుకురా ఈయన అంబటి రాంబాబు చూడు, కాళ్ళు రెండు సీల్చినారు, ఇది చేశారు అది చేశారు అన్నాడు, బయటకు వచ్చాడు, సిగ్గు మానవు ఏమి లేకుండా ఎక్కడ తగ్గేదే లేదు, ఎక్కడికి దేనికి తగ్గాలి, నేను తగ్గను అంటాడు. మరి అట్టగదరా ఉండాలా? అట్లాకంటా ఊరికేనే నాకు బాధ. ఇప్పుడు నిన్ను చీపురుపల్లిలో ఓడించినారు, నువ్వు కాంగ్రెస్ నాయకుడు ఎలా మాట్లాడతావు? మనం ఉండేది వైసీపీలోకినే. చీపురుపల్లిలో ఓడించినారు నిన్ను, మన జగనన్న నిన్ను ఏమన్నాడు రా? తండ్రి లాంటి వారు బొత్స సత్యనారాయణ అన్నాడా లేదా? దానికి సంతోషపడరా నువ్వు? బాబాయ్ లాంటి నాకు బొత్స సత్యనారాయణ గారని చెప్పలా వద్దు, నిన్ను తండ్రి లాంటి వాడు అన్నాడు, దానికి సంతోషపడాలి కదా పిచ్చిరెడ్డి. ఈయన నాకు అవమానం జరిగిపోయింది, నేను ఇంత అవమానం అంటే అవమానం జరగనోళ్ళేనారా మన పార్టీలో ఉండేది? అందరికీ అవమానాలే. మరి అవమానాలు ఇట్లాంటివన్నీ అనుకుంటే ఆడవుతుంది. నాకు అవమానం జరిగింది, నాకు ఆడ అవమానం జరిగింది, నాకు ఏడు అవమానం జరిగింది అంటే, నీకు అంత అవమానం జరుగుంటే నువ్వు ఆ ఎలక్షన్ మూమెంట్లో పూర్తిగా డబ్బులు అయిపోయినాయి నీ కాడ. సరే అన్న నువ్వు సంప్రదించినావు, సరే అన్న అంటే అన్న ఏడులే, అది వేరే విషయం. మనం అకౌంట్లో వేయటమే కానీ తీసేది ఉండదు. దిండి కింద పెట్టుకున్న లెక్క మళ్ళీ బయటికి ఈడు. ఏం చేశాడ్రా? నీకేమో బ్రహ్మాండంగా ఎడుకోవడానికి చెప్పి నీకు సర్దుబాటు చేశాడు కదా. మరి సీనియర్ నాయకుడు, మరి అటువంటి వ్యక్తి అవమానాలు అది ఇదంటే, ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వమేనో లేదంటే మన జగనన్ననో ఏదో ప్రోగ్రాం ఒకటి చేశాం. ఏ ఊర్లోకి పోయినా, ఏ ఇంటికాడికి పోయినా మెట్లతో స్వాగతం పలినారు. అందరూ పూలదండలతో స్వాగతించితే మన వాళ్ళు చెప్పుల దండలే స్వాగతించారు. అయినా కూడా ఆ చెప్పులు తీసి కారులో పెట్టుకొని, సరే అవి అయినా మనకి ఎప్పుడు ఒకసారి అవసరం పడబోతాయా, అవి కూడా అవసరం వచ్చాయలేనంటే అంత కకృతి అనుకో, ఏమన్నా అనుకో, ఆ చెప్పుల్ని కూడా మనకు ఘన స్వాగతం పలికినారు. సరే చెప్పులతో పలికినారా, లేకంటే పూలదండలు వేసారా, లేకంటే ఇంకొక రకంగా పలికినారనే విషయాన్ని పక్కన పెడితే, మొత్తానికైతే స్వాగతం ఇచ్చినారని చెప్పి సంతోషంగానే కదా మనం వాటిని కూడా స్వీకరించుకునిందా. ఈయనేందిరా నాకు అవమానం, ఈయన నాకు మర్యాదలు లేవు, నాకు ఇది లేదు అని అంటే ఎవడు నమ్ముతాడు? ఇవన్నీ అన్నగడ నమ్మడం, అన్నగడగా నమ్మేది. ఇప్పుడు సిగ్గు లేదు నాకు అవమానం ఏంటంటే, మన జగనన్నకు జరిగిన అవమానం కన్నా ఇంకేమన్నా అవమానం ఉంటుందా చెప్పా? షర్మిల ఎంత అవమానం ఇచ్చింది, సరే మనం మాట్లాడినాం అనుకో, అది వేరే విషయం. షర్మిలమ్మ రోజు అవమానించానే ఉండదు కదా. మా నాన్న నా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ట్విట్టర్ వేదికగానో ఏదో రకంగా ఏం అవమానం జరిగిందని ఇంట్లో ఏం కూర్చోమనిలే. మన పార్టీలో ఉండే వాళ్ళందరూ అవమానాలకు, సిగ్గుకు, లజ్జలకు, లేదంటే ఇంకొకదానికి వాటన్నింటినీ పట్టించుకోరు. వాటి పట్టించుకునే వాళ్ళు అయితే మన పార్టీ కడువా వేసుకోరు. నిస్సిగ్గుగా చెత్త అని ఊసా తుడుచుకొని పోయి ప్రజల్లోకి పోవాలా, లేనిది ఉన్నట్టుగా చెప్పాలా. రాబోయే రోజుల్లో మేము ఇది చేస్తామని ఘనంగా నమ్మిగలగాల. ప్రజల్లో ఒక నటన అనేది మనం రక్తి కట్టిగలగాలి. ఇప్పుడు జగనన్న ఆ రోజుల్లో పిల్లలకి కడగటం అయితేనేమి, అవతాతలకు ముద్దులు పెట్టడం అయితేనేమి, గుడిసిల్లోకి పోయి కూర్చొని పెరుగన్నం తిన్నట్టు నటన చేయటం అయితేనేమి, ఏ విధంగా ఒక కరుణామయ లెవెల్లో రక్తి కట్టించినాడు కదా. ఇప్పుడు బొత్స గారికి ఏం తక్కువేం చేయలే, అన్న బ్రహ్మాండంగా మంచిగానే చేసినారు. ఒక సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రకు కావాల్సినటువంటి నాయకుడు అని చెప్పి ఆడ మళ్ళా మన బొత్సకు ఇంకొకరికి వాళ్ళిద్దరికీ పడకపోయినప్పటికీ కూడా బొత్స గారికి ప్రాధాన్యత ఇచ్చి తండ్రి లాంటి వాడు అన్నాడు. నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో పిచ్చిరెడ్డి బాగా, మన జగనన్న నువ్వు నాకు బాబాయ్ లాంటి వాడివి అని ఉంటే బాధపడాలా, అది బాధపడాలి మనం. ఎందుకంటే
బాబాయ్ లాంటోడివి నువ్వు అని ఉంటే ఈరోజు మన మధ్య ఉండేవాడు కాకపోవచ్చేమో, మేబీ చెప్పలేం. మరి మన ఓడికి ఆలోచన విధానం ఎట్టుంటుందో ఏమో, తలకాయ కూడా తిన్నప్పుడల్లా ఒక్కొక్క ఆలోచన వస్తే మరి ఆ విధంగా ముందుకు పోయినాడంటే మనం ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు. మన పార్టీ ఈరోజు ఈ 11 గడ ఏమైందో మరి కథ అది వేరే విషయం. నిన్ను తండ్రి లాంటోడు అని చెప్పి సంబోధించి సిద్ధం సభల్లో, భారీ బహిరంగ సభల్లో ఆడ మనుషులు లేరనుకో, మా గ్రీన్ మ్యాట్లు పెట్టి ఎడిటింగ్ చేసుకొని మరి అదంతా కూడా డిజిటల్లో మనం బాగా ముందుకు తీసుకొని పోగలిగినాం ఆ రోజుల్లో. మరి అటువంటి వ్యక్తి ఈరోజు నాకు అవమానంగా నేను బయటికి రాను, నేను బయటకు వచ్చి మాట్లాడను అది ఇది అంటే అవ్వదమ్మా, ఇది యాడవుతుంది. మన పార్టీలో ఉండేదంతా కూడా ఇటువంటి డయాఫ్రమ్ వాళ్ళే. అర్థం కాలా? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి, 1-2 అవన్నీ ఏమి లెక్కేసుకోబల్లా, చెత్త తుప్పు అని ఊసా కూడా తుడుచుకొని పోయి నటన రక్తికి ఎత్తిచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పరా పిచ్చిరెడ్డి. నా మాటగా చెప్పు పెద్ద ఆయనకో, నా మాటగా చెప్పు. మళ్ళా కావాలంటే మళ్ళా కూడా ఒకరోజు కలుద్దాం మనం ఆడ. సరే పిచ్చిరెడ్డి, ఏం బాధపడమల్లా. అవమానాలు జరిగినాయంటే మనకు అది ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలుగా భావించాలా. జగనన్నకి చెప్తే అది ఒక మనకు గొప్ప ప్రతిష్ట. అదేం మామూలుగా ఆశామాషగా ఉండదంటాడు రా. నువ్వు దాని గురించి ఆలోచన ఏం చేయలేదని చెప్పు. సరే, ఓకే పిచ్చిరెడ్డి.